హలో అండి, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఆలుగడ్డ మెంతం కూర అనమాట. ఇదైతే చాలా చాలా హెల్దీ అండ్ టేస్ట్ అనమాట. మెంతం కూర మనం డైరెక్ట్గా వండుకుదామంటే చేదు ఉంటుంది కదా, తినడానికి అంత ఇష్టం ఉండదు. అదే ఆలుగడ్డ కూరలో మెంతం కూర వేసి ఉన్నామనుకో టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట. మెంతం కూర తింటే హెయిర్ బాగా పెరుగుతుంది అంటారు కదా, చాలామంది తినాలనుకుంటారు కానీ డైరెక్ట్ వండితే చాలా చేదు ఉంటుందని చెప్పేసి వండరనమాట. ఇట్లా నేను చెప్పినట్టు వండుకొని చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ ఇట్లే చేసుకొని తింటారు అనమాట. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని కరివేపాకు ఆయిల్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాతకి మనము మెంతం కూర ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. మెంతం కూర కూడా బాగా ఫ్రై కావాలన్నమాట. ఫ్రై అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే ఆలుగడ్డలు వేయాలి, ఎందుకంటే మెంతం కూరలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు అట్లనే మనం కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడే చేదు అనేది పోతుంది కొంచెము. తర్వాత మనము మంచిగా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసేయాలన్నమాట. ఆలుగడ్డల్ని ఇందులో వేసిన తర్వాతకి ఆయిల్లో అవి కూడా మంచిగా ఫ్రై కావాలి కాబట్టి ఆలుగడ్డల్ని కూడా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఎందుకు ఉడికించుకోవాలంటే ఆవిరికి మంచిగా ఉడుకుతాయి అనమాట సాఫ్ట్గా. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపినాక ఒక 1 minute అట్లనే కలిపిన తర్వాతకి ఇందులో మనము 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా ఆ టమాటాలు ఇందులో వేసేసేయాలి. టమాటాలు ఎందుకంటే వాటర్ కంటెంట్ అండ్ జ్యూసీ కావడానికి టమాటాలు వేస్తాను నేనైతే. టమాటాలు వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. ఇష్టం లేని వాళ్ళు టమాటాలకి స్కిప్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం పసుపు వేసుకోవాలి. తగినంత కారం తగినంత పసుపు వేసుకొని మళ్ళీ వాటన్నిటిని ఇందులో మిక్స్ చేసి నెక్స్ట్ కారం కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు అనమాట. అండ్ నేను కొంచెం కుర్మాలా వేసినాను, కుర్మా టైప్లో కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ మనము అంతా ఉడికిచ్చేసినాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన పని ఏమి ఉండదు. అండ్ వాటర్ మొత్తం ఉడికి ఆయిల్లో అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఇంకా మనము దించేసుకోవడమే అనమాట. ఎంతో టేస్టీ ఆలుగడ్డ మెంతం కూర కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.